ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? అది కూడా ఇంటి పరిస్థితులు గుర్తొచ్చి తాగేశానమ్మా, నన్ను క్షమించు. రుద్రాణి, అరే చంద్రిక, ఏంటి చంద్రిక, ఏంటి నువ్వు చేస్తున్న పని? నేను అదే అడుగుతున్నాను. ఏంటి నువ్వు చేస్తున్న పని? నా భర్తకి అన్నం పెట్టడానికి నువ్వెవరు? పాపం భరత్ ఆకలితో పడుకునున్నాడు. ఆకలి ఆకలి అని అరుస్తున్నాడు. అందుకే భోజనం తీసుకొచ్చాను. ఇందులో తప్పే ఉంది చంద్రిక? తప్పే. ఆయన నా భర్త, ఆయన చూసుకోవాల్సింది నేను. మధ్యలో నీకేంటి? ఆయన నాకు కూడా భర్తే చంద్రిక. నేను కూడా ఆయనకి భార్యనే అవుతాను. ఆయన అలా ఆకలితో అలమటిస్తుంటే నేను చూస్తూ తట్టుకోలేను. నీ ఓవర్ యాక్షన్ నా దగ్గర చూపించుకు. ఈ ఇంట్లో నీకు విలువ లేదు, నీ మెళ్ళో ఉన్న తాళికి విలువ లేదు. అది నా దృష్టిలో కేవలం తాడు మాత్రమే. నోరు మూసుకుని బయటికెళ్ళు. తాళి విలువ తెలిసిందానివి, భర్త విలువ తెలిసిందానివి, కట్టుకున్న భర్త కోసం ఎంతో పోరాటం చేసిందానివి. నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా చంద్రిక? చూడు రుద్రాణి, నువ్వు మంచిదానిలా ఎంత కలరింగ్ ఇచ్చినా సరే ఇక్కడ నీ మాటలు ఎవ్వరూ నమ్మరు. ఆయన మత్తులో ఉన్నారు కాబట్టి నువ్వు తెచ్చింది తింటున్నారేమో. ఏ మాత్రం స్పృహలో ఉన్నా ఈ పాటికే నీ చెంప పగిలిపోయి ఉండేది. ఆ పని నేను చేయకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. గెట్ అవుట్, వెళ్ళు. ఏమండి, రండి భోంచేద్దురు గాని. వద్దు చంద్రిక. అదేంటండి, మీరు ఆకలి అంటున్నారని అత్తయ్య వద్దని చెప్పినా సరే ఆవిడికి తెలియకుండా భోజనం తీసుకొచ్చాను. ప్లీజ్ తినండి. వద్దు చంద్రిక, కడుపు నిండిపోయింది, నిద్ర వస్తుంది. ఏంట్లో గారు మీరు మాట్లాడేది? అవునండి, మీకు 15 రోజులు టైం ఇస్తున్నాం. ఈలోగా మీరు బ్యాంకు కట్టాల్సిన డబ్బు అసలు వడ్డీతో సహా చెల్లిస్తే మీ ఆస్తులు వేలానికి వెళ్లకుండా ఉంటాయి. లేదంటే వేలం వేస్తారు. ఇదిగోండి, నోటీస్ తీసుకోండి. ఏంటి లాయర్ గారు, ఏం మాట్లాడుతున్నారు? అసలు మేం బ్యాంకుకి డబ్బులు కట్టడం ఏంటి? మేం లోన్ తీసుకోలేదు కదా, మేమెందుకు డబ్బులు కట్టాలి? డబ్బు మీరు తీసుకోకపోయినా తీసుకున్న వాళ్ళకి షూరిటీ సంతకం చేశారు. మీరు పొరపాటు పడుతున్నారు. మేమెవరికి షూరిటీ సంతకం చేయలేదు. మీరు చేయకపోయినా మీ భర్త గారు చేశారు. కావాలంటే చూడండి. లేదండి, నాకు తెలిసి నా భర్త ఎవరికి ఇలాంటి షూరిటీ సంతకాలు చేయలేదు. ఇదేదో తేడాగా ఉంది. మీరు ఇలా అంటారని నాకు తెలుసు మేడం. ఎందుకంటే మీరు మీ భర్త ఇద్దరు లాయర్స్ కదా. లాస్ట్ మినిట్లో ఇలాంటి ట్విస్ట్ ఏది ఇస్తారని నాకు ముందే తెలుసు. మా జాగ్రత్తలో మేమున్నాం. ఇది 100% మీ భర్త గారు ఇచ్చిన షూరిటీ సంతకం. ఆల్రెడీ ఆస్తి మీద కోర్టు జప్తు చేసుకోవడానికి డిక్రీ ఇచ్చింది. మీ భర్త గారు ఆ అప్పు చెల్లిస్తానని షూరిటీ సంతకం చేయటం వల్ల మీకు బ్యాంకు మరో 15 రోజులు టైం ఇచ్చింది.
ఈ 15 రోజుల్లో మీరు అసలు వడ్డీతో సహా అంతా కలిపి 15 కోట్లు బ్యాంకుకు చెల్లించాలి. లేదంటే మీ ఆస్తులన్నీ మేము జప్తు చేయాల్సి ఉంటుంది. మీరు లాయర్ కాబట్టి కోర్టుకెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకురావచ్చు అనుకుంటున్నారేమో. అలాంటి ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ జడ్జిమెంట్ వచ్చేసింది. కాబట్టి మీరు డబ్బులు కడితే మీ ఆస్తులు మీకు దక్కుతాయి. లేదంటే కట్టు బట్టలతో సహా బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఏమైంది? ఏంటి అందరూ అలా ఉన్నారు? చంద్రిక, ఏం జరిగింది? ఏమైందమ్మా? ఎవరు మాట్లాడరేంటి? చూడ్రా, చూడు, నువ్వు చేసిన ఘనకార్యం ఏంటో చూడు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు చేసిన ఘనకార్యం ఏంటో ఇప్పుడు బాగా అర్థమైందా? 15 రోజుల్లో 15 కోట్లు డబ్బు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని చెప్పి కోర్టు నోటీస్ ఇచ్చారు. అమ్మా, నాకు ఇదంతా నిజంగా ఏమీ తెలీదమ్మా. తెలీదా? తెలియకుండానే నువ్వు ఇదిగో దీని మీద సంతకం పెట్టావా? నువ్వు షూరిటీ సంతకం పెట్టినట్టు ఇందులో క్లియర్గా ఉంది. ఇంట్లో ఉన్న సమస్యలు చాలవు అన్నట్టు ఎవడో దారిన పోయేవాడికి షూరిటీ సంతకం పెట్టావు. ఇప్పుడు వాడు మోసం చేశాడు. వాడు కట్టాల్సిన డబ్బు మనల్ని కట్టమంటున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తావు? రూపాయి 2 రూపాయలు కాదు, 15 కోట్లు. ఇంట్లో మొదటి నుంచి నా మాటకు లెక్క లేకుండా పోయింది. ఆ రోజు నేను చెప్పిన మాట వినుంటే ఇదిగో ఈ రోజు ఈ మహాతల్లి ఇంట్లో చేరేదే కాదు. నువ్వు నా మాట విని ఓ పద్ధతిలో ఉండుంటే ఈ రోజు మన కుటుంబం రోడ్డున పడేదే కాదు. తప్పు చేసావురా, చాలా పెద్ద తప్పు చేశావు. తాగుడు మైకంలో పడి కుటుంబాన్ని సర్వనాశనం చేశావు. ఛీ! అమ్మా, చంద్రిక, అది కాదు చంద్రిక, అసలు